హలో అండి, నమస్తే. మనకి పండగలు వస్తున్నాయి, దసరా అని, దీపావళి అని అన్ని వరుసగా వస్తున్నాయి. బతుకమ్మ వస్తుంది, ప్రసాదాలు చేస్తూ ఉంటాము. అన్నవరంలో చేసే ప్రసాదం అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి. దాన్ని చేయబోతున్నాను నేను. వెరీ సింపుల్, మనం రవ కేసరి చేసినట్టే కానీ కొంచెం డిఫరెంట్గా అంతే. చూసారా, ఇత్తడి మయం, ఇవన్నీ ఇత్తడి సామాన్లే, దీంట్లోనే చేస్తా. ఎందుకంటే ప్రసాదాలు అనగానే ఇత్తడి 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 అనుకుంటాం, మనకు అదొక తృప్తి అనమాట. దానిలో భాగంగానే ఇప్పుడు ఇత్తడి మేళ నడుస్తుంది. నేను మాత్రం ఈ ఇత్తడి సామాన్లు, నాకు ఈ ప్యాషన్కి మాత్రం టీటీహెచ్ సునీత గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా అసలు అంత ప్లేస్లో అంతమందికి అనుకూలంగా అన్ని ఇత్తడి సామాన్లు పెట్టి మనల్ని ఒక మంచి వైపు నడిపిస్తున్నారా అనిపించింది నాకైతే ఆడ స్టోర్కి వెళ్ళినప్పుడు. మా ఇంట్లో ఇత్తడి సామాన్లకు మాత్రం ఆవిడ, ఎందుకంటే వేరే ఎవరినైనా అయితే అబ్బాయి ఎంత పెడుతున్నామో ఏంటో అది ఇది అనుకుంటూ ఉండేవాళ్ళం. నాకు సునీత గారి మీద నమ్మకంతో నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని జాగ్రత్తగా నాకు కావాల్సిన నెయ్యి అని డిస్కస్ చేసి కొన్నాను. చాలా చాలా హ్యాపీ. నేను నెయ్యి కొంచెం వేసాను. దీంట్లో ఏంటంటే మనము 1/4 కిలో గోధుమ రవ్వ, ఇట్లా పొట్టు ఉన్న గోధుమ రవ్వ, పొట్టు తీసి చేయకండి. పొట్టుతో ఉన్న గోధుమ రవ్వ బ్రౌన్ కలర్లో ఇంకోటి వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్గా దొరికేది ఇది. దీన్ని కొంచెం వేయిస్తున్నాం. సో దీన్ని వేయించుకున్నాం. కొంచెం బాగానే వేయించండి, ఎందుకంటే గట్టిగా ఉండాలి, పలుకు తగలాలి. ఉడకాలి కానీ పలుకు తగలాలి, ఏమంటారు, పంట కింద. అన్నవరం ప్రసాదం నాకు చాలా 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 ఇష్టం. కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా. గోధుమ రవ్వ, బెల్లం, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలక పొడి, నెయ్యి. ఇదిగోండి ఇట్లా పేలాలి, మంచి స్మెల్ కూడా వస్తుంది. నెయ్యితో వేస్తున్నాం కదా. ఇంకొంచెం వేగనివ్వండి, 3-4 మినిట్స్ వేగనివ్వండి. చాలు. నీళ్ళు పోసేస్తున్నాను, 1కి 2. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. బాగుంది కదా మూత. సో దీన్ని దగ్గరకు వచ్చేదాకా ఉడకనిద్దాం, మీడియం ఫ్లేమ్. ఇదిగోండి చక్కగా ఇట్లా పొడి పొడిగా వచ్చేసిందా. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కొలతలో సగం బెల్లం, దీని నిండా తీసుకున్నాం, సగం బెల్లం తీసుకున్నాం, అండ్ సగం షుగర్. బస్ సరిపోద్ది. దీనిలోంచి కొంత నీళ్ళు ఊరుతుంది ఇప్పుడు. అండ్ దీనిలోనే మన యాలక పొడి కూడా వేసేయండి. పాకం వచ్చింది వేసారా. కొంచెం మీరు దగ్గర పడకుండా ఉండడానికి కొంచెం నెయ్యి ముందు వేయండి, కొంచెం నెయ్యి తర్వాత కూడా వేసుకుందాం. సో నేను ఇంకొంచెం నెయ్యి తీసుకొని మన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వస్తా. ఇది వెనక స్టవ్ మీద పెడదాము. ఇదిగోండి నెయ్యి వేసేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్, మీకు కావాల్సినన్ని, మీకు కుదిరినన్ని, బాదం పప్పు, అండ్ ఎండు కొబ్బరి మర్చిపోకండి. ఎండు కొబ్బరి చాలా బాగుంటుంది. సన్నగా తరగండి, లేకపోతే ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేయండి. కొంచెం కలర్ డార్క్ రావాలంటే మనం పొట్టు అస్సలు తీయని పొట్టులో వస్తుంది. ఇది మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. నో మిల్క్ ఆర్ నథింగ్. ఇదే కట్టేస్తున్నాం. ఇదిగోండి, మీకు అప్పుడు గట్టిగా అయిపోయినట్టు అనిపించింది, ఇప్పుడు లూజ్గా ఎలా ఉంది. బోల్డ్ నెయ్యి కూడా పడింది. దట్స్ ఆల్. ఇంత సింపుల్గా అన్నవరం ప్రసాదం చేయొచ్చు. చక్కటి ఇత్తడి సరవలో మళ్ళీ తీసి మనం జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవచ్చు. ప్రసాదానికి ముందు తీసేసి ఏమైనా టేస్ట్ చేయదలుచుకుంటే అడుగు టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం ప్రసాదం పెట్టట్లేను, మీకు ఫ్యూచర్లో పండగలు వస్తున్నాయి కదా అని పెట్టిన. స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు బెల్లమును అది తక్కువ వేసుకోవచ్చు, కానీ దీని కొలత అయితే ఇదే. ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది? మా ఫ్రెండ్ సుజని క్రియేషన్స్ ఇన్స్టా పేజ్ ఉందని చెప్తాను కదా, తనే వేసి ఇచ్చింది. నా క్లాస్మేట్, అది చాలా బాగా ఇస్తుంది పెయింటింగ్స్. ఈ డ్రెస్ గురించి మా ఇద్దరికి పెద్ద గొడవ అయింది.
ఈ హ్యాండ్స్కి అక్కడ లైనింగ్ వేపిలేదని తిట్టినదాన్ని నేను. ఏంటి ఇది అంతా అడ్డగోలు కొట్టించినావు అది ఇది అని. బయట కొన్నావు నువ్వు కుట్టియలేదు అది ఇది అని చెప్పిన. కానీ పెయింటింగ్ మాత్రం బాగా వేస్తుంది. నాకు కొంచెం సింపుల్ అనిపించింది, కానీ వైట్ మీద ఇట్లా సింపుల్గా ఉంటేనే డీసెంట్గా ఉంటుందని. షీ నోస్ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అన్నీ. సో తిందామా మరి? ఈ అడుగు బడుగు గీక్కొని తింటే వచ్చే తృప్తే వేరబ్బా. ఇలా తినాలి అడుగు బడుగు అంతే గీకి గీకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆహా వెన్నా మీగడ. స్వీట్ నాకైతే, నేను తక్కువ స్వీట్ తింటానండి, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మనకి అన్నవరం ప్రసాదం ఎట్లయితే సాగుద్దో అలా సాగుతుంది. సూపర్ చేసేస్తారు కదా. ఎందుకండి ఈసారి పండగకి ఇత్తడి గిన్నెలు ప్లాన్ చేయండి. మీకు ఇష్టమైన చూడగోనండి. నేనైతే మాత్రం సునీత గారిని వదిలిపెట్టా. ఇంతనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మమ్మల్ని కలుస్తారు. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.